ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. సోషల్ మీడియాకి మధ్య నలిగిపోయే బ్యాచ్కి, ప్రమోషన్స్కి ఎమోషన్స్కి మధ్య నలిగిపోయే మోషన్ బ్యాచ్కి అందరికీ కొంచెం క్లారిటీ రావాలి. ఏదైతే ఎంటర్ సినారియో జరిగిందో భారత వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి సినారియోని జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ప్రభావం, అలాగే సినిమాల ప్రభావం బాగా ఎక్కేసింది జనాలకి. బాలీవుడ్ సినిమాల ప్రభావం, ఆ సినిమాల ప్రభావం, ఈ సినిమాల ప్రభావం చూసి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. క్లైమాక్స్, అరే మాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదే అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది కదా బాలీవుడ్ సినిమాల్లో ఆ క్లైమాక్స్లు, ఈ క్లైమాక్స్లు, తెలుగులో పుష్ప క్లైమాక్స్లు, హీరో రివెంజ్ టైప్ క్లైమాక్స్లు అవన్నీ చూసేసరికి ఈ క్లైమాక్స్ నచ్చట్లా. ఎందుకంటే సడన్ గా ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రిజల్ట్ ఏంది, మీరందరూ పిఓకేని స్వాధీనం చేసుకుంటాం, పాకిస్తాన్ని చాలా రకాలుగా మనం ఓడిస్తాం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. ఇది జరగల, అంతే. మీరు అనుకున్నది జరగల, కానీ ఎవరు అనుకున్నది జరిగింది. ఏదైతే మన భారతదేశం, మన ఆర్మీ వాళ్ళు ప్రపంచ దేశాలు ఏం తెలియాలో, ఏం తెలియజేయాలో అది మాత్రం ఖచ్చితంగా తెలిసింది. అది అందరికి అర్థమైంది. ఓకేనా. మీరు ఏదైతే కొంతమంది ఎమోషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎమోషన్ మాత్రమే ఇక్కడ లేదు, జరగలేదు. ఇటువంటి సినారియోస్లో ఎమోషన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎప్పుడూ జరగదు. ఫస్ట్ పాయింట్ మీరు ఆ విషయం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుద్ధం అనేది అసలు యుద్ధమే జరగలేదు, మనం యుద్ధం చేయలేదు. యుద్ధం ఎవరు చేశారు? పాకిస్తాన్ వాళ్ళు మనమే చేశారు. మనం ఏం చేసాం? ప్రొటెక్ట్ చేసుకొని కౌంటర్ అటాక్ ఇచ్చాం. అర్థమైందా? మనం ఏం స్టార్ట్ చేసాం? ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. ఆపరేషన్ సింధూర్ ఎవరి మీద, ఎవరి కోసం, ఎంత క్లారిటీ ఉంది అయినా ఒకసారి. ఎవరైతే 26 మంది మహిళలు, మన భారతీయ మహిళలు, వాళ్ళ యొక్క సింధూరం తొలగిపోయిందో దానికి గుర్తుగా సింధూర్ అని పేరు పెట్టి ఎవరైతే వాళ్ళ భర్తలను చంపిన టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని హతమార్చడమే సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సింధూర్ స్టార్ట్ చేసాం, 100% మనమే స్టార్ట్ చేసాం, విజయవంతంగా పూర్తి చేసాం. ఆ రోజైతే అందరూ సంకలు గుద్దుకున్నారు, అబ్బా అబ్బా ఇండియా తోపు 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 అన్నారు. సరే, దెబ్బతిన్న పాకిస్తాన్ ఏం చేసింది? మరి అది కూడా కొంచెం కౌంటర్ ఇవ్వాలి కదా, లేదంటే వాళ్ళ దేశంలో వాళ్ళు తూకొట్టి చీకొట్టి వస్తారు. అసలుకే పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోరు. వాళ్ళ ఎమోషన్స్ అని ఇందాక చెప్పే కదా, మోషన్స్ లాంటి వస్తే ఆగోయంగాయి తన్నుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి అర్థం పరమార్థం ఏముండవు. అర్రే మా బ్యాచ్ అందరూ మనల్ని చిన్న చూపు చూస్తారు, మమ్మల్ని తిట్లు తిడతారు, మా మీద తిరగబడతారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఎగబడి మళ్ళీ దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళ చేతుల్లో తీసుకుంటుందో అని చెప్పి వాళ్ళ పిఎం ఎమ్మటి అలర్ట్ అయిపోయి మన మీద మళ్ళీ డ్రోన్లు దాడి చేయడం మొదలు పెట్టాడు. మరి డ్రోన్లు దాడి చేసినప్పుడు మనం ఏం చేస్తాం? చేతులు ముడుచుకొని కూర్చుంటామా? వెంటనే S-400 దించాము, బ్రహ్మోస్ని దించాము, మన దగ్గర ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయో దించాము, రఫేల్ జెట్లు దించాము, దెబ్బకి గాలిలోనే స్మాష్ చేసేసాము. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ వదిలినటువంటి ఏ మిసైల్ కూడా మనల్ని చిన్న డ్యామేజ్ కూడా చేయలేదు. అర్థమైందా? చిన్న డ్యామేజ్ ఒకటి జరిగింది. అదేంటంటే మనం పేల్చినటువంటి మిసైల్ వాళ్ళ యొక్క పాకిస్తానీ మిసైల్ని పేల్చేసిన తర్వాత ఆ శకలం ఒక సైనికుడికి తగిలి ఒక సైనికుడు చనిపోయాడు. ఈ విషయం మీరు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఒకసారి వాళ్ళ కుటుంబాల స్థాయిలో ఉండి ఆలోచించండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం లేదా వాళ్ళ భార్య పిల్లల స్థానంలో ఒకసారి మీరు ఉండి ఆలోచించండి. మనం రక్షణ కోసం దించినా సరే వాళ్ళ యొక్క మిసైల్ చిన్న శకలం వచ్చి తగిలి మన భారతదేశ సైనికుడు చనిపోయాడు. మనకి లాసే కదా. ఇది యుద్ధం అని ఇంకా మనం కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోతే, సీజ్ ఫైర్ చేయకుండా వెళ్ళిపోతే ఇటువంటి దుర్ఘటనలు వాళ్ళ 10 మంది చనిపోతే మనకి ఒకళ్ళు చనిపోతారు. అలా 10:1 వేసుకోండి. వాళ్ళకి 10 రూపాయలు నష్టం అయితే మనకు 1 రూపాయి నష్టం అవుతుంది. మరి అప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకేనా. మీరందరూ ఏంటంటే మీ క్లైమాక్స్ రాలేదు. ఇటువంటి సన్నివేశాల్లో క్లైమాక్స్ రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మాట్లాడిన దాంట్లో క్లైమాక్స్ కూడా చెప్పాడు కదా, క్లైమాక్స్ పుష్ప 1లో వార్నింగ్ తో ఇస్తాడు చూడు, అట్లాగా ఇది ఒక వార్నింగ్ తోటి, అంటే ఇంటర్వెల్. గుర్తుపెట్టుకోండి, మీ లాంగ్వేజ్లో మీకు చెబితే కానీ మీకు అర్థం కాదు. పుష్ప 1లో ఏం జరిగింది, సెకండ్ ఇంటర్వెల్ వేశారు కదా, అట్లాగా మోదీ గారు కూడా నిన్న ఒక ఇంటర్వెల్ యాక్షన్ ఇచ్చారు. ట్రేడ్ అండ్ టాక్ ఒకచాటు ఉండవు, టెర్రర్ అండ్ ట్రేడ్ ఒకచాటు ఉండవు, టెర్రర్ అండ్ టాక్ ఒకచాటు ఉండవు. ఓకేనా. మీతో కేవలం మాట్లాడే రెండు విషయాల గురించి, ఒకటి టెర్రరిజం గురించి, 2 POK గురించి మాట్లాడతాము. ఇంతకు మించి మీరు ఏమైనా యాక్షన్ లో దిగితే మేము రియాక్షన్ ఇస్తాము అని డైరెక్ట్ స్పాట్ వార్నింగ్ ఇచ్చారు. అదే మోదీ గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీతో డిస్కషన్ ఉండవు, నెక్స్ట్ టైం నుంచి 2 విషయాల మీద డిస్కషన్ ఉంటుంది, ఎవరు ఏం చెప్పినా ఇచ్చి పడేస్తాము అన్నారు. కాకపోతే అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎంటైర్ సినారియోలో అమెరికా పాత్ర ఏంటి? అమెరికా మాట మనం ఎందుకు విన్నాం, ఎందుకు వినాల్సి వచ్చింది
అని మీ అందరికీ ఒక డౌట్ ఉంది. అది కొంచెం ఓపిక్గా వినండి. మరి మీకు తెలియనప్పుడు చెప్పినప్పుడైనా కనీసం ఓపిక్గా వినండి. మన హిందూ ధర్మంలో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా శరణం అని వస్తే శరాన్ని విడటమే యుద్ధం చేసేవాడి లక్షణం. పాకిస్తాన్ శరణు అంటూ వేడుకుంది ఫస్ట్, మనం వినలేదు. గుర్తుపెట్టుకో, మనం వినకపోయేసరికి డైరెక్ట్ పాకిస్తాన్ దగ్గర డైరెక్ట్గా అమెరికా దగ్గరకు పోయి 1.5 డే వాడి కాళ్ళ వేళ్ళ పడింది. ఫస్ట్ సింధూర్జీ ఆపరేషన్ జరిగినప్పుడు మోడీ ఏమన్నాడు? మాకు తెలిసిలే, నోరు మూసుకో, మాకు అన్నీ తెలుసు అన్నాడు. మీరు గమనించారా? ఫాలో అయ్యారా ఎవరైనా అందరూ? మరి దాని తర్వాత జరిగిన వెంటనే 1.5 డేకి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? భారతదేశం మా మీద అన్యాయంగా అటాక్ చేస్తుంది అని వాళ్ళంతటా వాళ్ళే సోషల్ మీడియాలోను పెట్టుకొని ప్రపంచ దేశాలందరూ గమనించండి, మమ్మల్ని ఇట్లా ఇండియా చంపేస్తుందని గగ్గోలు పెట్టినారు. మరి మనం విన్నామా? మనం వినలేదు. మనం వినకపోయేసరికి ఏం చేశారు? అమెరికా దగ్గరికి వెళ్ళి శరణం అన్నారు. మరి ఇక అమెరికాకి మనకు ఉన్న సత్సంబంధాలు వలన కొన్ని ఎకానమికల్, అలాగే కొన్ని జియో పాలిటిక్స్, కొన్ని సత్సంబంధాలు, ప్రపంచ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం దేశం మనుగడ సంపూర్ణంగా ప్రశాంతంగా సాగించాలంటే మన దగ్గర యుద్ధనీతి, డబ్బులు, ఆరోగ్యం, ఆనందం ఉండగానే సరికాదు. కొంచెం రాజనీతి కూడా ఉండాలి, లౌక్యం కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లౌక్యం కూడా ఉండాలి. ఈ లౌక్యం తెలిసిన మనిషి ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ గారు. మరి ఆయనకి యుద్ధనీతి తెలుసు, రాజనీతి తెలుసు, లౌక్యం కూడా తెలుసు. కాబట్టి కొన్ని విషయాలను అర్థం చేసుకొని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు దానికి తలొగ్గి ఓకే సీజ్ ద ఫైర్ అన్నారే తప్పితే మన దగ్గర చేతగా కాదు, మనం పోరాడలేక కాదు. ఆల్రెడీ మనం ఎంత రేంజ్ లో పోరాడగలుగుతామో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో మన బ్రహ్మోస్ చూపించాయి, మన S-400 చూపించాయి. మనం డెవలప్ చేసినటువంటి చాలా మనకి పేర్లు తెలియదు, మరి అవన్నీ బయట తెలియదు. కాబట్టి సోషల్ మీడియాలో మనం చూసిన బ్రహ్మోస్, S-400 మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలకి భారత్ అంటే మామూలు కాదు అని తెలుసుకున్నారు.